యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీకందరికీ మా వందనాలు. యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రవచన వాక్యం మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఈ వాక్యంలో మరి యేసయ్య ఎప్పుడొస్తారో మనకెవరికీ తెలియదు, ఏ సమయమో తెలియదు. మనము సిద్ధపడి ఉండాలి. మనము సిద్ధపడి ఇతరులను రాకడ కొరకు సిద్ధపరచాలి. ఆయన శాశ్వతమైన ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది, మనకు స్వస్థతనిచ్చింది, మనల్ని ఆశీర్వదించింది. ఆయన శాశ్వత ప్రేమ రక్షణ ఇచ్చింది. మరి ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు. మరలా రెండవ రాకడలో తిరిగి రాబోతున్నారు. మనము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఈ వాక్యము మరి నీ చెవిన పడినప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నిన్ను బలపరుస్తున్నప్పుడు నీవు వాక్యానుసారముగా జీవించాలి, వాక్యానికి లోబడాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహించి మనము రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన మరి పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన,